నమస్కారం. సైన్స్ తద్దినం ఎందుకు చేయాలి? మహాభారతంలో ఒక కథ ఉంది. కుకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రేవతిని అనే అందమైన కూతురుండేది. అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం రాజుకి పెద్ద తలనొప్పి అయింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకొని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మలోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపటి వేచి ఉన్నాడు. ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో కానీ పక్క రాజ్యంలో కానీ ఉంటే చెప్పమని ప్రార్థిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ రాజుతో, నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయింది అన్నాడు. అదేంటి అని అడగగా, నీకు తెలియదా, భూమిపై సమయానికి బ్రహ్మలోకంలో సమయానికి వ్యత్యాసం ఉంది. నువ్వు ఇక్కడ ఉన్న కాస్త సమయంలో భూమిపై 27 చతుర్యుగాలు గడిచిపోయాయి. ఇప్పుడు అక్కడ నీ వారు గాని నీ రాజ్యం గాని లేదన్నాడు. దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకొని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవమన్నాడు. అప్పుడు బ్రహ్మ, ఇప్పుడు భూమిపై 28వ చతుర్యుగం నడుస్తుంది. అక్కడ మహావిష్ణువు అవతారం అయిన శ్రీకృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చేయమన్నాడు బ్రహ్మ. ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం. ఈ చిత్రం పేరు ఇంటర్స్టెల్లార్. ఈ చిత్రం 2014లో వచ్చింది. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే, ఈ చిత్రంలో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు కొడుకు ఉంటారు. కూతురంటే అతనికి ప్రాణం. ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు. తన కూతురు గదిలో ధూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో. అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శనిగ్రహానికి శాటర్న్ దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని గెలాక్సీ ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్. అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి వార్మ్ హోల్ ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు. ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా వార్మ్ హోల్ అంటే ఒక గెలాక్సీ నుండి ఇంకో గెలాక్సీకి వెళ్ళడానికి దగ్గర దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపైకి మనుషుల్ని. అప్పటికి ఆ హీరో కూతురు వయస్సు 10 సంవత్సరాలు. ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత కథ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపంతలో ఉన్న కృష్ణ బిలంలోకి బ్లాక్ హోల్
లోకి ప్రవేశిస్తాడు. అయితే ఇది 4D లోకం, మనం ఉన్నది 3D ప్రపంచం. 4వ డైరెక్షన్ కాలం, అంటే 4వ డైరెక్షన్ ప్రపంచంలో మన కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట. అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించగలడన్న మాట. అయితే ఆ హీరో కాలం ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు. అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. పుస్తకాలు అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు. ఇప్పుడు అర్థమైందా? అంటే వేరే లోకం నుండి భూమిపైకి ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే. ఇక ఆ తర్వాత కొంత కథ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు. అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది, కానీ హీరో వయసు మాత్రం మారదు. ఎందుకంటే హీరో వెళ్ళిన గ్రహంలో ఒక గంట భూమిపై 7 సంవత్సరాలతో సమానం. పైన మహాభారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కథగానే తీసుకుంటాం. కానీ ఆ కథలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే సమయం విస్ఫారణం, టైం డిటైలైన్, కృష్ణబిలం, బ్లాక్ హోల్, వెచ్చని రంధ్రం, వామ్ హోల్ వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మం యందు చెప్పడం జరిగింది. అందుకే స్వామి వివేకానంద అన్నారు, సైన్స్ అభివృద్ధి అయ్యే కొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుందని అన్నారు. ఇతర లోకాలకు మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే సమయం విస్ఫారణం, టైం డిలేటన్ అని నేటి సైన్స్ చెబుతుంది. మనం మహాభారతంలో చదువుకున్నాం, పాండవులు చివరి రోజుల్లో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాల మీదుగా ప్రయాణం చేయడం. కానీ స్వర్గం ఉండేది భూమిపై కాదు. మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్ళడం ఏంటి అని అనుమానిస్తున్నారు కదూ. నాకు కూడా వచ్చింది. పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వామ్ హోలు ఉన్నాయన్న మాట. అలాగే ఆదిశంకరాచార్యులు వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. అంటే అక్కడ వామ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్థం అవుతుంది. మన హిందూ సనాతన ధర్మం ప్రకారం మరియు గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి 11 నుంచి 15 రోజుల వరకు ప్రతిరోజు పిండ ప్రదానం చేస్తారు. ఆ తర్వాత సంవత్సరం వరకు నెలకొక్కసారి చేస్తుంటారు. ఎందుకో తెలుసా? చనిపోయిన 11 నుంచి 15 రోజుల వరకు జీవుడు భూమిపైనే ఉంటాడు. అందుకే ప్రతిరోజు పిండ ప్రదానం చేస్తారు. ఆ తర్వాత జీవుడు స్వర్గానికి కానీ నరకానికి కానీ చేరుకుంటాడని, 1 సంవత్సర కాలం పడుతుందని గరుడ పురాణం ప్రకారం చెబుతుంది. ఎందుకంటే అక్కడ ఒక రోజు భూమిపై 1 సంవత్సరంతో సమానం. అలానే ఎన్నో కాలాలు, ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి. ఆ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే సమయ విస్ఫారణం అంటారు. అట్లానే బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినప్పుడు కూడా 1 క్షణం పాటు అది 1 సంవత్సరం అయింది. అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా, జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్పాడు. ఇలా మన పురాణాల్లో ఎన్నో విషయాలు ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం మన సంస్కృతిని కాదని, ఏ తల తోక లేని పర మాయలో పడుతున్నారు. మన తర్వాత ఎప్పుడో వచ్చిన మాయలు ఇలాంటి జ్ఞానాన్ని మన హిందూ సనాతన ధర్మమునకు రాలేదు. కుదిరితే ఈ వ్యాసం అందరికీ పంపించండి.
కనీసం చదువుకున్న వాళ్లకు విన్న వాళ్లకు అర్థమవుతుంది. ధన్యవాదములు.